తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఏమని అంటే, సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. కొరింథీయులకు రాస్తూ మనకి దేవుడి దినమంతా మనకి వాక్యం నేర్పిస్తున్నాడు. రక్షింపబడిన మనకు దేవుని శక్తి అంటున్నాడు. ఈ దేవుని శక్తి మనం ఎలా పొందుకుంటాము అంటే, ఈ 40 దినాలు మనము బాగా ధ్యానం చేసినప్పుడు, సిల్వను గూర్చి ధ్యానం చేసినప్పుడు మన జీవితాంతము ఆ సిల్వను ధ్యానం చేస్తూనే ఉంటాం. ఈ పరిశుద్ధమైన దినాలు, ఈ పవిత్రమైన ప్రార్థన దినాలను మనం ఆచరించినప్పుడు మనము బలం పొందుకుంటాం. సిల్వను గూర్చి ఇంకా తెలుసుకుంటాం. సిలువలో ఉన్నటువంటి దేవుని శక్తిని తెలుసుకుంటాం. సిలువ ఉన్న దేవుని శక్తిని మనం పొందుకుంటాం. సిల్వను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము అంటున్నారు. దేవుని శక్తి అంటున్నారు కాబట్టి, నశించుచున్న వారికి ఏమో వెరితనముగా ఉంది అంటున్నారు కాబట్టి, ఎవరైతే లోకస్తులుగా ఉన్నారో వారు నశించేవారుగా ఉన్నారని ఇక్కడ వాక్యంలో తెలియజేయబడింది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి యేసుక్రీస్తు ప్రభు అని నా రక్షకుడిని అంగీకరించి ఆయన రక్తంలో కడుగుబడాలనే ఆశతోటి ఆయన సిలువను ధ్యానిస్తూ ఉంటారో వారికి దేవుని శక్తిగా ఉంటుంది. ఈ 40 దినాలు సిలువ ధ్యానం దేవుని శక్తిగా ఉంటుందని వాక్యం తెలియజేయబడింది. దేవుని శక్తి మనం పొందుకోకపోతే మన క్రైస్తవం అంతా వ్యర్థమే. దేవుని శక్తిలో మనము ఆనందించకపోతే, దేవుని శక్తి మనం బలం పుంజుకొని ఏనాటికి ఆనాడు దేవునిలో జీవించకపోతే మన క్రైస్తవం అంతా వ్యర్థమే. మనము ఆరాధించే దేవుని యొక్క ఆరాధనలన్నీ మనము పరలోక రాజ్యానికి చేర్చలేవు. ఎప్పుడైతే దేవుని సిలువను గురించి ధ్యానించి దేవుని యొక్క శక్తిని పొందుకుంటామో అప్పుడే మనము బలం పొందుకుంటాము, ఆత్మలో బలం పొందుకుంటాము. అలాగే ఈ లోకంలో జయజీతం జీవిస్తాము. అలాగే దేవుని యొక్క మహిమలో మనము ఆనందించగలుగుతూ ఉంటాం. ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయనతో సదాకాలం జీవించే వారముగా ఉంటాం. ఆ దేవుని శక్తి మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క సిలువను ధ్యానిద్దాము. దేవుని యొక్క సిలువను గూర్చిన వార్తను మనం విందాము. ఎవరెవరు ఏ విధాలుగా మన పుస్తకాల్లో దేవుని మాటలు ఎలా చెప్పారో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా బోధించారో, శిష్యులు ఎలా బోధించారో, ప్రవక్తలు ఎలా బోధించారో వాటన్నిటిని మనం ధ్యానం చేసినప్పుడు ఈ సిలువను గూర్చిన వార్త ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. ఈ సిలువను గూర్చిన వార్తను బట్టి మనము బలము పొందుకుంటాం. పరిశుద్ధాత్మలో బలం పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడతాం. అందుకని ఈ ఉపవాస దినాలు ఏర్పాటు చేశారు. అందుకని ఈ ఉపవాస దినాల్లో కనీసం ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ, ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేకపోయినా కనీసము ప్రార్థనలో బలపడాలని మనము నిర్ణయించుకున్నాం. ప్రార్థన చేయాలి, సిలువను గూర్చిన ధ్యానం చేయాలి, యేసు ప్రభు వారు చెప్పిన మాటలను ధ్యానం చేయాలి. అప్పుడు మనము సిలువను గూర్చిన వార్త మనకి దేవుని శక్తిగా ఉంటుందని, మనము ఆ శక్తిలో ఆనందిస్తామని మనం గ్రహించగలుగుతున్నాము. నశించుచున్న వారికి ఇది వెరితనమే. కాబట్టి ఈ వెరితనంలో మనం ఉండకూడదు. లోకము ఎటు పుట్టుకుపోతున్నా కానీ మనం మాత్రము వెరితనముగా మనం ఉండకూడదు. ఎప్పుడు అంటే ఉండకూడనిది ఎప్పుడంటే సిలువను ధ్యానించినప్పుడు మనము దేవుని పరిశుద్ధమైన జనముగా ఏర్పరచకూడదు. లోకం ఎంతో భయంకరంగా ఉంది. ఎంతగా విమర్శిస్తున్నారు అంటే, క్రిస్టియానిటీని ఎంత విమర్శిస్తున్నారు అంటే, క్రైస్తవులను ఎంతగా విమర్శిస్తూ ఉన్నారంటే, ఎంతెంత మాటలతో క్రైస్తవులను విమర్శిస్తున్నారు అంటే అది వ్యక్తిగతమైన అనుభవించిన వారికే తెలుస్తుంది. కాబట్టి ఆ లోకంతో మనము కలిసిపోకూడదు, ఆ అన్యజనులతో మనము కలిసిపోకూడదు. మన కొరకు మనం, దేవుని కొరకు మనం వేరే జీవించాలి. వేరే జీవించాలంటే దేవుని శక్తి పొందుకోవాలి. దేవుని శక్తి పొందుకోవాలంటే ప్రార్థనలు, యాచనలు, సిలువ ధ్యానం చేయడం ద్వారా మనము దేవుని శక్తి పొందుకుంటాం. వినుచున్న బిడ్డలందరూ అట్టి శక్తి పొందుకుందరు గాక. అదే విధంగా 24వ వచనంలో కూడా ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నాడు. పిలువబడిన వారు ఎవరు వాళ్ళు? దేవుని యొక్క కృపలో ఆనందించేవారు. పిలువబడిన వారు ఎవరు అంటే ఆయనను రక్షకుడిగా స్వీకరించిన వారు,
బాప్తిస్మం అనుభవం ద్వారా ఆయనని హృదయంలో భద్రం చేసుకున్నవారు, పిలువబడినవారు. కానీ యూదులకును అన్ని జనులకును వెరితనముగా ఉంది అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త యూదులకును అన్ని జనులకును వెరితనముగా ఉంది అంటున్నాడు. ఆ ఎన్ని జనులలో ఉంటే మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాము. కాబట్టి మనము మరలా ఆ అన్ని జనుల స్థితికి పోకూడదంటే, మరలా ఆ అన్ని జనుల ప్రవర్తనను మనం కలిగి ఉండకూడదంటే దేవుని ధ్యానించాలి, దేవుని సిలువను ధ్యానించాలి, దేవుని సిలువలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి, బలం పొందుకోవాలి. మన జీవితాంతము ఆ శక్తితో దేవుని ఎదుర్కొనే వరంగా ఉండాలి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. సిలువను గుర్చిన వార్తను బట్టి మా ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మీలో ఆనందిస్తూ బిడ్డలందరూ ప్రభువా మీ సిలువను ధ్యానిస్తూ నాయన మీ శక్తి పొందుకొని ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించే కృప దయచేయండి. ఏ లేమితో బాధపడుతున్నారో సమృద్ధిని దయచేయండి. ఏ అవసరతల్లో మీ వైపు చూస్తున్నారో ఆ అవసరతను తీర్చండి. నాయన ఏ అక్కరగొని ఉండి మీ వైపు ఎదురు చూస్తున్నారో ఆ అక్కరను తీర్చండి. నాయన ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.